సో చూసారా, అదిగో అవన్నీ దాటుకుంటూ మనం ఇలా ఇక్కడికి వచ్చామండి. మొత్తం దాటుకుంటూ వచ్చాము. సో ఇక్కడ కూడా చాలా చేపలు ఉన్నాయి. మొత్తం అంతా ఈ రిక్షాల మీద వేస్తారు చేపలు. ఇక్కడ చూసినట్టయితే, మీరు గమనించినట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద ఏదో డిష్లాగా ఉన్నాయి, పెద్ద పెద్ద గిన్నెల్లో ఉన్నాయి. దాంట్లో చేపలు వేసి ఊరబెట్టి, ఉప్పేసి ఊరబెట్టారు. అవి డ్రై ఫిష్ చేస్తారన్నమాట. సో ఇక్కడ బోట్లు చూసారా ఎలా ఉన్నాయి, మామూలుగా లేదు. బోట్లు చాలా ఉన్నాయండి, రెడీగా ఉన్నాయి, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. వెళ్ళడానికి మా చేపల వేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. చూసారా చేపలు ఎలా ఉన్నాయి, పచ్చి చేపలు అండి ఇవి. నాకు తెలిసి మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవుతాయని అనుకుంటున్నాను, లేదంటే డ్రై ఫిష్ అయిపోతాయి అన్నమాట. మరి ఎంత ఎన్నికో బయటకి 20,000 30,000 ఇచ్చిన వచ్చాడు కానీ వీడు ఎటో మాయైపోయినాడు. ఈ రంగడం మాయైపోయినాడు ఎక్కడో కానీ. ఇవన్నీ ఉప్పేసి ఊరబెట్టిన చేపలండి. ఇవన్నీ డ్రై ఫిష్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో, డ్రై ఫిష్ అయిపోతాయి, మొత్తం డ్రై ఫిష్ అయిపోతాయి అన్నమాట. ఉప్పేసి ఊరబెట్టారు చేపలు మొత్తం. ఫ్రెండ్స్, బహుశా మీకు ఇలాంటి వీడియోలు ఎవరు పోస్ట్ చేయరని అనుకుంటున్నాను. చాలా తక్కువ, రేర్గా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా వచ్చి షూట్ చేసి చాలా తక్కువ అన్నమాట. చాలా తక్కువ అంటే చాలా తక్కువగా ఉంటాయి వీడియోలు. మీకోసం నేను రికార్డ్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫిషింగ్ హార్బర్. ఆల్రెడీ బోటు మీద వెళ్తున్నారో ఎక్కడికో చేపలు పట్టడానికి వెళ్తున్నట్టు అనుకుంటున్నాను నేను. బహుశా మీరు చూసారు కదా, ఇంతకుముందు టీవీలో 40 బోట్లు తగలబడిపోయినాయి అని అన్నారు కదా, అది ఇదే ప్లేస్ అండి. ఇదే ప్లేస్లో తగలబడిపోయినాయి 40 బోట్లు. అప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ అయింది. మన యూట్యూబర్ నాని ఉన్నాడు కదా, చేపల నాని. సో ఆయన కూడా వచ్చాడు, ఆయన కూడా ఏదో చేశాడు అన్నట్టు ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. సో అదంతా కామప్ అయిపోయింది. చూసారా, ఆ లైన్లోకి వెళ్దారండి. ఆ లైన్లోకి వెళ్ళి మొత్తం బోట్స్ చూద్దాం, చాలా బాగున్నాయి. నాకు మొత్తం ఫీర్ పోయిందండి, భయం పోయింది. పబ్లిక్లోకి వచ్చి రికార్డ్ చేయాలంటే ఫీర్ పోయింది. ఫస్ట్ మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మనలో ఉన్న ఫీర్ను పోగొట్టుకోవాలి. అప్పుడే మన జీవితంలో పైకి ఎదగలం అన్నమాట. ఫ్రెండ్స్ చూసారా బోట్లు ఎలా ఉన్నాయో, రెడీగా ఉన్నాయి బోట్లు. అంటే కొన్ని ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, కొన్ని బోట్లు అయితే కొత్తగా ఉన్నాయి, కొన్ని బోట్లు బాగా పాతగా ఉన్నాయి. కొంతమంది వర్క్ చేస్తున్నారండి, పోయిన బోట్లని బాగు చేసుకుంటున్నారన్నమాట. సో చూసారు కదా బోట్లు ఎలా ఉన్నాయో అండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో అలా చేస్తేనే మనకి వ్యూస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చాలా బాగున్నాయి, హైలైట్గా ఉన్నది. మార్కెట్ అంతా మొత్తం చాలా బాగుంది నా దగ్గర. సూపర్గా ఉంది, హైలైట్గా ఉంది. చూసారా, కొత్తగా వచ్చిందండి బోట్, అది ఇప్పుడే వచ్చింది చేపలతోనే. సో అవన్నీ దింపేశారు, రిక్షాలో వేస్తారు, మొత్తం అన్నీ రిక్షాలో వేసి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. మొత్తం అన్నీ సావిడేలు, మొత్తం సావిడేలు, ఫ్రెష్ సావిడేలు అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో, హైలైట్గా ఉన్నది కదా. ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ అంటే ఫ్రెష్. అదిగో ఆ బోట్ నుంచే మీరు చూస్తున్నారు కదా, ఆ బోట్ నుంచే దిగినాయి చేపలు. సో హార్బర్ అంటే ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. హార్బర్ అంటే ఇంత అందంగా ఉంటుందని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అన్నమాట. అదే మీకు కూడా చూపిస్తున్నాను.
నాకు సరిగ్గా మాట్లాడడం రాదండి. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి అంటే ఏం చేస్తాను చెప్పండి. మనం నా అన్వేషణ బ్రో మాట్లాడతాడు చూసా అలాగైతే మాట్లాడలేము. అలా మాట్లాడాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా చాలా వీడియోలు రికార్డ్ చేయాలి. మధ్యలో ఫన్ యాడ్ చేయాలండి. అండి మీకు విషయం చెప్పనా? 2025లో కొత్తగా ఆలోచనలు చేయండి. కొత్తగా ఉండండి. కొత్తగా జీవించండి. మీ లైఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 2025లో క్లియర్ చేసేసుకోండి. నన్ను చూడండి, నాకు చాలా సిగ్గు, బాగా భయొస్తుంది అన్నమాట. అవి అలా రికార్డ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భయం అంతా పోయింది తెలుసా ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ 3 లైన్లు ఉన్నాయండి. ఫస్ట్ లైన్కి వచ్చాం మనం. ఫస్ట్ లైన్లో ఉన్న బోట్లను చూసాం. సో అలాగే సెకండ్ లైన్కి కూడా వెళ్దాం. అక్కడ ఉన్న బోట్లను కూడా చూద్దాం. ఓకేనా? రండి వెళదాం. ఫ్రెండ్స్ చూసారా ఐస్, చేపలు పాడవకుండా ఉండడానికి ఐస్ అండి ఇది. ఈ ఐస్లోనే చేపలు వేస్తారు. సో ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్నీ చేపలు. కొంతమంది ఇక్కడ గొడవ ఆడుకుంటున్నారండి. మత్స్యకారులు కదా, వాళ్ళకి ఇలాంటివి చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి నో ప్రాబ్లం. సో అదిగో చూసారా, అదిగో అక్కడ బోట్ వెళ్తుందండి మార్కెట్కి. అదే ఫిషింగ్కి వెళ్తుంది అన్నమాట బోటు. సో మనం ఈ లైన్ వెళ్ళాం. నెక్స్ట్ ఈ లైన్ కూడా వెళ్ళి చూద్దాం అన్నమాట. బోట్లు చూద్దాం, ఆ తర్వాత చేపలు చూద్దాం. ఓకేనా? ఓకే పదండి. సో ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్ అండి. చాలా ఉంది, పెద్దది. ఆ చివరి నుంచి డ్రై ఫిష్ మార్కెట్ మీరు చూసినట్లయితే మొత్తం మార్కెట్ చూసారా ఎలా ఉందో. డ్రై ఫిష్ మార్కెట్ అదంతా మార్కెట్ అన్నమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ మొత్తం చూపిస్తాను మీకు. మార్కెట్ అదే ఫిషింగ్ హార్బర్ మొత్తం చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. సో ఇక బోట్లు ఉన్నాయి కదా, అదిగో బోట్స్. సో చాలా బోట్లు ఉన్నాయండి ఇక్కడ. చిన్న బోట్లు ఉన్నాయన్నమాట. సో అవన్నీ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఫిషింగ్కి లోపలికి సముద్రంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి అవన్నీ. సో చూసారా చేపలు ఎలా ఆరబెట్టారో, ఎండు చేపలు. మార్కెట్ అయితే చాలా రష్గా ఉంది ఈరోజు. శుభశకునం బాగుందండి నాకు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ గుంట పబ్లిక్లోకి వచ్చి రికార్డ్ చేయడం స్టార్టింగ్ ఇదేనండి. చాలా నాకు హ్యాపీగా ఉంది. ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అని నాకు అనిపిస్తుంది. ఏమి రావండి తప్పకనే. మనం అనుకుంటామండి మనల్ని అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మనకి ఫీర్ ఉంటుంది. సో ఎటువంటి ఫీరు అవసరం లేదు. తప్పకుండా మనల్ని ఎవరో పట్టించుకోరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకే మనల్ని ఎవరో పట్టించుకోరు. మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే. ఓకేనా? ఇక్కడైతే సావిడేలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి. చాలా ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఇక్కడ రిక్షాలోని చేపలు ఒక ట్రేతో లాగుతున్నారు. చూసారు కదా, కింద ఆరబెడుతున్నారు. బహుశా ఇన్ని సావిడాలు ఎప్పుడు చూడలేదండి. చూసారా ఎన్ని సావిడాలు ఉన్నాయో. మామూలుగా లేవు సావిడాలు, పచ్చి సావిడాలు. చూసారా ఎండు చేపలు, డ్రై ఫిషెస్ ఎన్ని ఉన్నాయో మార్కెట్. ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ మార్కెట్ని షూట్ చేయడం. ఎందుకు చూసారు కదా ఎలా ఉందో. ఈ మార్కెట్ని షూట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అండి ఇలా రికార్డ్ చేయడం. నేను నా యూట్యూబ్ చరిత్రలో ఫస్ట్ టైం అన్నమాట ఇలా రికార్డ్ చేయడం. ఇంకా ముందుకెళ్ళి బాగా మీకు చూపిస్తాను. ఓకేనా?